వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఈరోజు ప్రధానంగా ఉన్నటువంటి సినిమా వార్తలు ఏంటో తెలుసుకుందాం. మోహన్ లాల్ హీరోగా రాబోతున్న సినిమా వృషభ. టైటిల్ చాలా క్యాచీగా ఉంది. అయితే దీనికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యాయి. అక్టోబర్ 10న ఈ సినిమా రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. ఇక ఈ యొక్క కాన్సెప్ట్ చాలా వెరైటీగా ఉంది. గత జన్మలో బద్ధ శత్రువు అనేటువంటి ఇద్దరు పునర్జన్మలో తండ్రి కొడుకులుగా పుట్టితే ఎలా ఉంటుంది, వాళ్ళ మధ్య ప్రేమ ఉంటుందా, పగ ఉంటుందా అనేది ఈ యొక్క వృషభ సినిమా యొక్క మెయిన్ కాన్సెప్ట్గా నిర్మాతలు చెప్పారు. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న సినిమా సంబంధించి అయితే రోజుకొక వార్త వినిపిస్తూ ఉంది. దీంట్లో అల్లు అర్జున్ త్రిబుల్ యాక్షన్ అని చెప్పేసి మొదటిగా అనుకున్నారు. అయితే ఒక తండ్రి ఇద్దరు కొడుకులుగా ఈ యొక్క సినిమా ఉండబోతుంది అనేది మొన్నటి వరకు వినిపించినటువంటి వార్త. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఇద్దరు మాత్రమే ఉంటారండి. అంటే డబుల్ యాక్షన్లో అల్లు అర్జున్ కనిపించబోతున్నట్లుగా. కాకపోతే ఏంటంటే ఇద్దరు వేరు గ్రహాల్లో ఉండేటువంటి వ్యక్తులుగా అట్లీ చూపించబోతున్నట్టుగా దీనికి సంబంధించిన సమాచారం. దీనిలో మొత్తం 5 హీరోయిన్లుగా అంటున్నారు. ఇప్పటివరకు దీపికా పదుకొనే, రష్మిక మందన, జాహ్నవి కపూర్, అలానే మృణాల్ ఠాకూర్ ఇప్పటివరకు కన్ఫర్మ్ అయ్యారు. ఇంకా ఒక క్యారెక్టర్, ఒక హీరోయిన్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. అది ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. హీరో నాని దసరా లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఆయన దర్శకత్వంలో రాబోతున్న నెక్స్ట్ సినిమా ప్యారడైజ్. ఈ సినిమా కోసం ఒక భారీ సెట్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసినట్టుగా చెప్తున్నారు. ఆ బాహుబలి మహిష్మతిని మించిన సెట్ అంటున్నారు. కాకపోతే ఇది ఒక స్లమ్ సెట్ గా చెప్తున్నారు. దీంట్లో చిత్రీకరణ జరుగుతూ ఉన్నట్టుగా సమాచారం. ఇదైతే దీని మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. దీన్ని పాన్ ఇండియా రేంజ్లో ఇండియా వైడ్గా మల్టిపుల్ లాంగ్వేజ్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ నెక్స్ట్ మూవీ మాస్ జాతర. దీని దర్శకుడు వచ్చేసి భాను భోగవరపు. అయితే దీని వెంటనే రవితేజ 2 సినిమాల్ని లైన్లో పెట్టారు. ఒకటి కిషోర్ తిరుమల, అయితే ఇంకోటి శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు రవితేజ. రవితేజ గురించి ఈ మధ్య మనం రీసెంట్గా విన్నాం. నాని కూడా ఒక ఫంక్షన్లో మాట్లాడుతూ రవెన్నలాగా సినిమాలు చేయాలి, కంటిన్యూగా సినిమాలు చేయడం వల్ల చాలామందికి ఉపాధి అనేది ఉంటుంది. రవితేజ కంటిన్యూగా సినిమాలు చేస్తూ ఉంటారు. ఆయనలాగా అంత ఫాస్ట్గా సినిమాలు చేయడం వేరే హీరోలకి కాదు. నిజానికి కూడా రవితేజ కంటిన్యూగా, అంటే హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా కంటిన్యూగా సినిమాలు చేసేటువంటి రవితేజ అలాంటి హీరోల వల్ల ఇండస్ట్రీ ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది. సో ఇదే విషయాన్ని కూడా మొన్న నాని కూడా తెలియజేశారు. తమ్ముడు సినిమా డిజాస్టర్ అయిన తర్వాత నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించనున్నారు. అయితే సరి అయిన కథ దొరికితే శ్రీను వైట్ల సూపర్ హిట్ కొడతాడు. ఆ విషయంలో మనకి ఎటువంటి సందేహం లేదు. అయితే ఈసారి సామాజ వరగమన చిత్రానికి కథ అందించిన నందు రైటర్గా ఓ కథని తయారు చేశారు. అందులో నితిన్ హీరోగా నటిస్తున్నారు. ఇది నితిన్ సంబంధించిన తాజా సమాచారం. శర్వానంద్ నెక్స్ట్ మూవీ ఎల్లమ్మ అనే వార్తలు వస్తున్నాయి. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు. మనం గతంలో చూసాం బలగం లాంటి సూపర్ హిట్ ఇచ్చిన వేణుతో అదే ప్రొడ్యూసర్తో వస్తున్న సినిమా ఎల్లమ్మ. అయితే ఈ ఎల్లమ్మలో నితిన్ హీరో అని చెప్పేసి మొదటిగా అనుకున్నారు. కారణాలు ఏదైనా కూడా, అంటే ఫిలిం నగర్లో అనుకునేది ఏంటంటే తమ్ముడికి కూడా దిల్ రాజు ప్రొడ్యూసర్ కావడం, దాన్ని భారీ ఖర్చుతో సినిమా తీయటం, ఆ సినిమా డిజాస్టర్ కావడం మనం చూసాం. ఆ సందర్భంలో కూడా నితిన్ అన్నాడు, ఒకవేళ తమ్ముడు డిజాస్టర్ అయితే నెక్స్ట్ మూవీలో నన్ను హీరోగా ఉంచుతారా లేదా అనేది. మరి ఏం జరిగిందో తెలియదు. కానీ ఎల్లమ్మ సినిమాలో నితిన్ని రిప్లేస్ చేస్తూ శర్వానంద్ నటిస్తుండగా వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో చేద్దాం అనుకుంటున్నాం, అందుకే శర్వానంద్కి వెళ్తున్నాం అని చెప్తున్నారు. కానీ అది అంత యాక్సెప్టబుల్గా లేదు, అది అంత జెన్యున్గా అనిపించట్లేదు ఆ సమాధానం. కారణం ఏమైనప్పటికీ కూడా నెక్స్ట్ మూవీ ఏదైతే ఉందో దిల్ రాజు ప్రొడక్షన్ మూవీ ఏదైతే ఉందో దాంట్లో ఎల్లమ్మ అనేటువంటి టైటిల్తో వస్తున్న ఆ సినిమాలో శర్వానంద్ హీరో అనేటువంటి వార్తలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి. కార్తికేయ 2 తండేల్ సినిమాలతో హిట్ అందుకున్న దర్శకుడు చందు మొండేటి తన నెక్స్ట్ మూవీని యానిమేషన్ మూవీగా తెరకెక్కిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. దీని పేరు వాయుపుత్ర. ఆల్రెడీ దీని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీన్ని 3D వెర్షన్లో పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున చేసేటువంటి ఆలోచన అయితే ఉంది. మనం చూసాం ఈ మధ్య రీసెంట్గా నరసింహ అనేటువంటి ఒక 3D మూవీ వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా కూడా అందరి మన్ననలు పొందడమే కాకుండా 30-40 కోట్లతో తీసినటువంటి ఆ యొక్క సినిమా ఏదైతే యానిమేటెడ్ సినిమా ఉందో దాన్ని 400 కోట్ల వరకు కూడా అది బిజినెస్ చేయడం, లాభాలు పండించింది. ఈ క్రమంలో చందు మొండేటి తీసేటువంటి ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు అయితే ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న కొత్త ప్రాజెక్టు ఉస్తాద్ భగత్ సింగ్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నటువంటి ఈ సినిమా కోసం 400 మంది డాన్సర్స్తో ఒక మాస్ సాంగ్ని రామోజీ ఫిల్మ్ సిటీలో
రీసెంట్గా చిత్రీకరించారు. అయితే ఇందులో పాల్గొన్న పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి మాస్ బిట్స్తో నాతో డ్యాన్స్ చేయించావు, నీకు చాలా అభినందనలు అని చెప్పేసి దేవి శ్రీప్రసాద్తో మాట్లాడడం జరిగింది. ఈ యొక్క విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉంది. రామ్ చరణ్ పెద్ది చిత్రం బడ్జెట్ 300 కోట్ల వరకు పెరిగిందని తెలుస్తూ ఉంది. ఇందులో 100 కోట్ల రూపాయలకు వరకు కూడా రామ్ చరణ్ రెమ్యునరేషన్గా ఇస్తున్నారనేది తెలుస్తుంది. ఈ యొక్క భారీ ప్రాజెక్టులో దాదాపుగా ఓటీటీ రైట్స్ కిందనే 130 కోట్లు అంటున్నారు. 130 క్రోర్స్ వరకు కూడా ఓటీటీ రైట్స్ వచ్చాయని చెప్పేసి అంటున్నారు. అలా కాకుండా సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా హిట్ అయితే ఇంకొక 30 కోట్ల వరకు కూడా ఈ యొక్క ఓటీటీ రేట్లు పెంచే విధంగా డీల్ కుదిరిందని ఫిలిం నగర్ సమాచారం. పెద్ది సంబంధించి ఫస్ట్ సాంగ్ని దసరాకి రిలీజ్ చేసేటువంటి ప్లాన్ చేస్తున్నారు. అలానే పూర్తి సినిమాని మార్చి 24, 2026న సినిమాను రిలీజ్ చేసేటువంటి ప్లాన్లో ఉన్నారు ఈ చిత్ర యూనిట్. ఓజీ గురించి మనకు ఎంత క్రేజ్ ఉందో ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఓజీ మూవీ ట్రైలర్ రిలీజ్ వచ్చేసి సెప్టెంబర్ 18న చేస్తున్నట్టుగా చెప్పారు. అలానే సినిమా సంబంధించిన టికెట్స్ బుకింగ్ ఓపెన్ 19వ తారీఖు, ఈ నెల 19 నుంచి ఉంటుంది. అలానే ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో చేస్తున్నారు, అది 20వ తారీఖు. ఈ నెల 25న సినిమా హాల్లో రిలీజ్ కానున్న ఓజీ సంబంధించి తాజా సమాచారం ఇది. ఇక ఎటువంటి సంచలనాలు సృష్టిస్తుందో అనేది మనం ఇంకొంతకాలం వెయిట్ చేయాలి. ఇది ఈ వారం సినిమా వార్తలు. రేపటి మరో అంశంతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటెంట్ మీడియా. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చేటువంటి వీడియోలని, అప్డేట్స్ని ఎప్పటికప్పుడు పొందండి.